ఇలా నాటుకోడి తెచ్చామండి ఇంట్లోకి. నాటుకోడి పులుసు పెడతాను. అసలు ఎంత బాగుంటుందో తెలుసండి నాటుకోడి. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. మీ ఊళ్ళో ఎంతో చెప్పండి. మా ఊళ్ళో నాటుకోడి అర కేజీ వచ్చేటికి 350 రూపాయలండి. ఇదిగోండి 350 రూపాయలు. శుభ్రం కడుక్కున్నాం నాటుకోడిని. ఇదిగోండి బాగా కాలిపిచ్చి తీసుకొచ్చారు. నాటుకోడి అంటే నాటుకోడేనండి, రేట్ ఎక్కువైన. బాయిలర్ కోడిలో ఏముంటుందండి, ఎంత పిల్లలు ఇష్టపడతారని చెప్పి బాయిలర్ కోడి చేస్తాము. మా ఇంట్లో మేము అందరం నాటుకోడి తింటాము బాగా ఇష్టంగానే. అదిగోండి శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకున్నాం. ఒక అర కేజీ తెచ్చామండి నాటుకోడి, అందుకని ఎక్కువ తేలేదు. మేము ఉంది ముగ్గురమేను, పిల్లగాడు నేను మా వారు ముగ్గురు ఉన్నాము. అందుకని అర కేజీ చాలే అన్నాను. అర కేజీ తెచ్చాడు. శుభ్రంగా 1-2 సార్లు కడుక్కోవచ్చండి, ఏమీ కాదు. అంటే మనం నలుగురు మీద కలిపి కోడిని కొన్నది కదండి, మా వాళ్ళు కొడతారు కదా, ఇంక ఇబ్బంది ఉండదు. కానీ ఒకటి 350 రూపాయలు పడుతుందండి. అదే అనిపించింది, బాధ అనిపించింది. 350 రూపాయలు పడుతుందా అనిపించింది. కానీ నాటుకోడేనండి, దానికి దీనికి ఎంతో తేడా రాదు. కానీ నాటుకోడి తింటే మంచి బలం పిల్లలకు కూడా. బాయిలర్ కూడా ఏముందండి, అంతా అది ఎమ్మటే 10 నిమిషాలు ఉడుకుతుంది కాబట్టి ఇది చాలా సేపు ఉడుకుతుంది. కానీ మంచి బలం. మన కళ్ళెదురుగా మనకు నచ్చిన కోడిని కొట్టించుకోవచ్చు. శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకున్నాం. ఒకటికి 2 సార్లు కడుక్కోవాలండి మాంసం మట్టికి. చూసుకోండి, దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇదిగండి కొంచెం పసుపు 1 స్పూను, ఇదిగోండి 1 స్పూను ఉప్పు వేస్తున్నాను. కల్లుప్పు అయితే బాగుంటుంది. దానికి తగ్గట్టు కారం మేము ఎక్స్ట్రా తింటామండి. కారం నాటుకోళ్ళలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దానికి తగ్గట్టు వేసుకోండి అండి. ఒకవేళ తినలేని కూడా ఉంటారు, దాని రుచి తగ్గట్టు వేసుకోండి. ఇదిగోండి కారం నేను 3 స్పూన్లు దాకా ఉంటుంది. ఇంట్లో ఆడిచ్చిన కారం వేస్తాను నేను. ఇంకా వీటికి కోసం కొంచెం నూనె వేసి మనం బాగా వాటిని మసాజ్ చేసినట్టు చేసి పక్కన పెట్టేసుకుందాం. అదిగోండి 1 స్పూన్ నూనె వేసాను. బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకొని వండుకుంటే బాగుంటుందండి నాటుకోడి. అందులోకి దీనికి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి. నేను దీంట్లో మసాలా ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే నాటుకోడి బాగా ఉంటుందండి నిజంగా. ఇంకా వాటి గురించి అన్ని ఓవర్గా మసాలా వేసుకోవడం అసలు ఇష్టం ఉండదు. మా వారు అసలు ఒప్పుకోడు, ఓవర్గా మసాలా వేస్తే గ్యాస్ వచ్చింది అంటుంటాడు. ఎందుకండి లైట్గా వేసుకొని స్పైసీగా కారం వేస్తున్నాం కదండి, ఇంకంతకన్నా ఏం కావాలి. ఇదిగండి బాగా కలిపాను. ఒక అరగంట పక్కన పెట్టేద్దాం మూత పెట్టి. నాటుకోడిలోకి ఇదిగోండి చిన్న ముక్క కొబ్బరి ముక్క, అల్లం ముక్క ఒకటి, ఒక చిన్న ఉల్లిపాయ, 2 పెద్ద ఉల్లిపాయల సైజు గడ్డలు, ఒక సైజు గడ్డ తీసుకున్నాను 2 గడ్డలు, ఒక టమాటా, 1 పచ్చిమిరపకాయ తీసుకున్నాను. నేను చేసేది నాటుకోడి పులుసు అండి, అర కేజీ చేస్తున్నాను. వాటిలోకి సరిపోయే మోయినంగా వీటిని మిక్సీలో వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మగ్గింది. మనం నిండా 1 చెంచా వాటర్ తీసుకొని ఇదండి వాటర్ పోసుకుందాము. నాటుకోడిలోకి మరిన్ని నీళ్ళు పడతాయండి, చూసుకొని పోసుకోండి. కానీ నాటుకోడిలో ఈ నీళ్ళు ఉంటేనే మంచి రుచిని ఇస్తుంది. అందరూ అంటారు చిక్కగా కావాలని. లేదండి, జలుబు చేసిన వాళ్ళకి కనుక ఈ నాటుకోడి నీళ్ళు నిజంగా మంచి కారం వేసుకొని సూపర్గా చేసుకుంటే దాని రుచే వేరుగా ఉంటుంది. టేస్ట్ చేసి చూడండి. బాయిలర్ కోడి కేజీ తెచ్చుకునే బదులు నాటుకోడి అర కేజీ తెచ్చుకొని వండుకోనండి, బాగుంటుంది. ఓకేనండి, ఇది మూత పెట్టేసేద్దాం, ఉడుకుతుంది. నాటుకోడి అయిపోయిందండి. గ్యాస్ ఆపేసుకుందాం. గ్యాస్ ఆపించుకున్నాక మనం రైస్లో కనుక వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, నాటుకోడి పులుసు అంటే పులుసేనండి నిజంగా అండి. రైస్లో వడ్డించుకున్నాను, చూపిస్తాను. అండి ఇదిగో కర్రీ రెడీ అయిపోయింది. వేడి రైస్లో నాటుకోడి పులుసు తినేద్దాము.